మిత్రులారా, ముందుగా నా బాల్య స్నేహితుడు ప్రియమైన కుమార్కి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కుమార్. ఈ వేదిక మీద నుంచి నేను కుమార్ రాసిన ఈ రష్యా నుంచి ప్రేమతో అనే ఈ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని ఇందాకటి నుంచి చూస్తున్నాను. చూస్తూ నేను ఎక్కడికో బాల్య స్మృతుల్లోకి వెళ్ళిపోయాను. దాదాపు మా స్నేహం 47-48 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అనుకోండి. నా 17 సంవత్సరాల వయసులో నేను ఓరియంటల్ కాలేజీలో చదువుతున్నప్పుడు పద్యాలు, శ్రీశ్రీ కవితలు, కృష్ణశాస్త్రి కవితలు ఇవన్నీ అలవోకగా పాడుతూ అందరికీ వినిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక చిన్న ముచ్చట జ్ఞాపకం చెప్తాను. ఇది చాలా రిలేటెడ్ ఈ బుక్కి. మా కామన్ ఫ్రెండ్ నారాయణ అని ఉండేవాడు అక్కడ పత్తిపురంలో. మా అమ్మమ్మ గారి ఊరు, వీళ్ళ ఊరు ఆ పక్కనే. మా ఊరికి నేను చదువుకున్న పత్తిపురం మధ్యలో వీళ్ళ నీళ్ళకొని ఉండేది, దగ్గర పక్కన 2 కిలోమీటర్ల దూరం మాకు. సో మిత్రుడు నారాయణ, నువ్వేంటి కవిత్వాలు చెబుతున్నావు, నీకు ఇలా కాదు, నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, కానీ నీకు తగిన ఉన్నావు, అతని దగ్గర తీసుకెళ్తున్నాడు అని చెప్పి ఒక 1 ఫైన్ ఈవినింగ్ కుమార్ దగ్గర తీసుకెళ్ళాడు. కుమార్ దగ్గరికి తీసుకెళ్తే కుమార్ పరిచయం అయ్యాడు. ఆ విషయాలు మాట్లాడుకున్నాం. నేను శ్రీశ్రీ గురించి అవి ఇది కవితలు అవి చెప్తుంటే, సో అతను తన గదిలో కూర్చొని, వాళ్ళకప్పుడు ఒక గది ఉండేది, ఆయనకి పుస్తకాల గది సెపరేట్గా. ఆ గది నిండా గోడల చుట్టూ పుస్తకాలు, ఎక్కువగా 90% రష్యన్ సాహిత్యం. అదొక ఆశ్చర్యకరమైనటువంటి అనుభవం. అంతకుముందు నేను పొందినటువంటి అనుభవం ఆ గదిలో. అప్పుడు నాకు కొత్తగా రష్యన్ సాహిత్యం కేవలం శ్రీశ్రీని చదువుకోవడం వల్ల, గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అని చదువుకోవడం వల్ల రష్యా అనేది ఒకటి ఉంది. అక్కడ పుష్కిన్, బుగోన్, టాల్స్టాయ్, దోస్తోయెవ్స్కీ, చెకోవ్, గోర్కీ, మైకోల్స్కీ ఇట్లాంటి వాళ్ళు పాప పంకం నుంచి పద్మాలు పుట్టించిన మహానుభావులు అక్కడ పుట్టారని తెలుసుకోవడం అంతకుముందే ఉండడం వల్ల అక్కడ వాళ్ళందరి పుస్తకాలను చూసి నేను ఒక అద్వితీయమైన అనుభూతికి లోనయ్యాను. ఇక అప్పటి నుంచి నా స్నేహం అలాగా కొనసాగింది. ఆ పుస్తకాలు చదవడం, ఆ రష్యన్ సాహిత్యాన్ని చదవడం, అదంతా కూడా అదొక ప్రపంచంలోకి వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత ఇద్దరు మా స్నేహము, ఇద్దరు ఒకేసారి కమ్యూనిస్ట్ పార్టీలోకి చేరడం, ఇదంతా కూడా ఉంది. అంటే మా అనుబంధంతో ఈ పుస్తకం రష్యన్ అప్పటి నుంచి కూడా ఈ పుస్తకం చూస్తుంటే, ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఇంత అందంగా రంగురంగుల బొమ్మలతో ఈ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా అందరూ దాచుకోవాలన్నట్టుగా ముద్రించాడు. కుమార్ ఏ పని చేసినా ఒక దానికి అల్టిమేట్ రూపం తీసుకురావడానికి కృషి చేస్తాడు. తను చేసినా లేదా ఇతరులతో ఏమైనా రాయించినా, ఇతరులతో ఏదైనా పని చేసినా ఆ అల్టిమేట్ ఎఫెక్ట్ అనేది ఈ పుస్తకంలో కనిపిస్తుంది అన్నమాట. ఇది చక్కగా అందరం కూడా హాయిగా దాచుకోవాల్సినటువంటి పుస్తకం. నేను అప్పుడు ఆ గదిలోని అప్పట్లోనే 40 సంవత్సరాల క్రితం ఒక కవిత రాశా.
గది అంటే గది కాదు, ముమ్మాటికి అమ్మే, ముద్దుగా నా చేయి పట్టి నాకు పునర్జన్మనిచ్చిన అమ్మాని అట్లా ఏదో రాసుకుంటూ టాల్స్టాయ్, గోర్కీ వీళ్ళందరూ, చలం, రంగనాయకమ్మ వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఏవో రాసుకుంటూ చివరికి ఆ కవితలో నేనేం చెప్పానంటే, కలం పట్టుకొని వెళ్ళిన వాడిని కత్తి పట్టుకొని వచ్చాను అని గది నుంచి. ఆ గది అట్లా అది నా మొదటి కవితా సంపుటిలో ఆ గది అనేది ఆ కవిత ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటికీ తర్వాత వెళ్ళినప్పుడు కొంతకాలానికి ఆ గది లేదు, గది మాయమైంది, వాళ్ళ నా ఇల్లు మాయమైంది, రష్యాలో సోషలిజం మాయమైనట్టు ఏది మాయమైన గుర్తులైతే అలా ఉంటాయి కదా. ఆ గదిలో రష్యన్ సాహిత్యము, ఆ గది అదంతా మాయమైనప్పటికీ కూడా అప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఆ రష్యా కథలు, టాల్స్టాయ్, దోస్తోయెవ్స్కీ, చెకోవ్ ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉంటాడు. కథలు చెప్పిన కథ మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఆయన నోటితో వినడం అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఐస్వేట్ రాణి అని, టాల్స్టాయ్ ఇట్లాంటి కొన్ని కథలు మనం చదివినా సరే ఆయన చెప్తూ ఉంటే బాగుంటుంది. సో ఆ గది మాయమైపోయిన ఆ రష్యన్ సాహిత్యము, రష్యా చరిత్ర, ఆ దోస్తోయెవ్స్కీ, చెకోవ్, టాల్స్టాయ్ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఆ గది లేదు కానీ ఆయన నదిలో పుష్కలంగా ఉన్నారు అని ఈ పుస్తకం మనకి తెలియజేస్తుంది. ఇంతటి అద్భుతమైనటువంటి పుస్తకం. ఇంకోటి ఏంటంటే ఆయన రాసినప్పుడు ఆ భాష శైలి ఎలా ఉంది ఏమిటి అనేటటువంటిది పక్కన పెడితే హృదయం ఉంటుంది, పలవరించాడు, అనుభవించాడు, దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలను అక్కడ అక్షరగార్థం చేశాడు. అందుకని నిజంగా ఆమె స్వర్ణకిరారి గారు చెప్పినట్టు హృదయంతో రాశాడు కాబట్టి చదవడానికి కూడా బాగుంటుంది. మనం అక్కడికి అతనితో కలిసి మనం కూడా రష్యా పర్యటించినట్టుగా ఉంటుంది. అప్పుడు రాసినప్పుడే ఇవన్నీ కూడా చదివాను కాబట్టి బహుశా ఇందులో ఆయన మార్పులు ఆయన చేసాడు నాకు తెలియదు, కానీ బొమ్మలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అతని అనుభవాలు కూడా అద్భుతమైనటువంటి అనుభవాలు. సో ఇంతటి గొప్ప పుస్తకాన్ని ముద్రించడం, ఈ ముద్రించిన సందర్భంగా ఇక్కడ 2 మొక్కలు కుమార్ గురించి, ఈ పుస్తకం గురించి మాట్లాడడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.